ఏపీలో ఆ పార్టీకి షాకింగ్ ఫలితాలు. ఆత్మసాక్షి సర్వేలో ఏపీ అసెంబ్లీలో గెలుపు ఎవరిది అన్నది ఎవరు అంచనాకు రాలేకపోతున్నారు. వైసీపీ ఒంటరి పోరు చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. ప్రస్తుతానికైతే కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీల్చుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజానాడిని బట్టి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేసింది. అనూహ్య ఫలితాలను వెల్లడించింది. ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏపీలో ఈ నెల 16 వరకు సర్వే చేసింది. 4వ విడత అంచనాలను ప్రకటించింది. ఈ సర్వే సంస్థ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని గతంలో తేలడంతో ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. 48.75% ప్రజా మద్దతుతో వైసీపీ 97 నుంచి 118 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తుందని సర్వే తేల్చేసింది. మరోవైపు టీడీపీ కూటమికి 54 నుంచి 62 స్థానాల వరకు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరో 24 స్థానాల్లో గట్టి ఫైట్ ఉంటుంది. అందులో 16 స్థానాలు వైసీపీ, 8 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత కనిపిస్తోంది. జిల్లాల వారీగా ఫలితాలను గమనిస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి 5, కూటమికి 3, 2 చోట్ల హోరాహోరీ ఫైట్. విజయనగరంలో వైసీపీకి 7, కూటమికి 2, విశాఖలో వైసీపీకి 6, కూటమికి 6, 3 చోట్ల గట్టి ఫైట్. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 9, కూటమికి 7, మరో 3 చోట్ల గట్టి ఫైట్. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి 8, కూటమికి 5, 2 చోట్ల గట్టి ఫైట్. కృష్ణా జిల్లాలో వైసీపీకి 10, కూటమికి 5, 1 స్థానంలో టైట్ ఫైట్. గుంటూరు జిల్లాలో వైసీపీకి 7, కూటమికి 8, 2 చోట్ల టైట్ ఫైట్. ప్రకాశంలో వైసీపీకి 5, కూటమికి 4, 3 చోట్ల గట్టి ఫైట్. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 5, కూటమికి 4, 1 చోట గట్టి ఫైట్ ఉంటుంది. రాయలసీమ జిల్లాలో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కనుందని ఈ సర్వే తేల్చేసింది. కడప జిల్లాలో వైసీపీకి 8, కూటమికి 1, 1 చోట గట్టి ఫైట్. కర్నూలులో వైసీపీకి 10, కూటమికి 2, 2 చోట్ల గట్టి ఫైట్. అనంతపురంలో వైసీపీకి 9, కూటమికి 3, మరో 2 చోట్ల గట్టి ఫైట్. చిత్తూరులో వైసీపీకి 8, కూటమికి 4 స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. రాయలసీమలో వైసీపీకి 35, కూటమికి 10 స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాల్లో వైసీపీకి 27, కూటమికి 21, గోదావరి జిల్లాలో వైసీపీకి 17, కూటమికి 12, ఉత్తరాంధ్రలో వైసీపీకి 18, కూటమికి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి వైసీపీ 16, కూటమి 6 చోట్ల గెలిచే పరిస్థితి ఉంది. 3 చోట్ల మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని తేలింది.